ఇది కొత్త కదా ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ ఇదంతా కొంచెం అండర్స్టాండింగ్ అవ్వాలి కాబట్టి ఇది గ్రూప్ కింద ప్రాక్టికల్గా అవ్వదు కాబట్టి ఈ 7 ఏరియాస్ ఎవరైతే ఉంటారో 10th 11th 12th అంటే అఫ్కోర్స్ 12th పిల్లలు ఇది అందరూ కూడా నేర్చుకుంటే మంచిది. 12th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలా కాకుండా 9th 10th ఎవరైతే ఫారెన్ యూనివర్సిటీ రేపు వెళ్దామని సర్టిఫికేషన్ కావాలి, కోర్స్ సర్టిఫికేట్ కూడా ఉంటుందండి. సో అలాంటిది ఏదైనా కావాలి అనుకున్నప్పుడు జనరల్గా ఉంటాయి. అలా కాకుండా ఎవరన్నా చాలా మంది ఇంట్లో ఉండి చదువుకున్న వాళ్ళు జాబులు మానేసిన వాళ్ళు జాబులు మారదాం హౌస్ వైఫ్స్ ఉంటారు చూడండి. అలాంటి ఇప్పుడు అంటే చాట్ జీపీటీ ఎల్ఎల్ఎంస్ ఏ విధంగా కమ్యూనికేట్ ఇవంతా కొంత ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్ చేసుకోవడం కానీ, ఇంకొక ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలి ఏఐ యూజ్ చేసి అట్లా, లేకపోతేనేమో వీడియో క్రియేషన్ ఏ విధంగా చేయాలి, లేకపోతే డిజైనింగ్ మాస్టర్ క్లాస్ విత్ ఎలివేట్ యువర్ క్రియేటివిటీ విత్ ఏఐ డిజైన్స్, ఇట్లాంటి మాడ్యూల్స్ ఒక 7-6 మాడ్యూల్స్ కూడా ఇదైతే బెటర్ అని నాకు అనిపించింది. అంటే ప్రాబబుల్లీ ఈ మాడ్యూల్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు అండి. ఇంట్లో ఉన్నటువంటి హౌస్ వైఫ్స్ అనుకోండి, లేకపోతే చదువు ఉన్నవాళ్ళు కానీ లేకపోతే చదువుతున్న వాళ్ళు కానీ ఉంటే జస్ట్ చాట్ జీపీటీ ఎల్ఎల్ఎంస్ చాట్ జీపీటీ ఎట్లా ఫంక్షన్ చేస్తే ఎల్ఎల్ఎం అంటే ఏంటి బేసిక్ అండర్స్టాండింగ్ రావాలి. ఆ మాడ్యూల్స్ ఇవి మాత్రం టెక్నికల్ అండి, ప్యూర్ టెక్నికల్ 7 చెప్పిన మాడ్యూల్స్. అది మోస్ట్లీ 1-on-1 ఉంటాయి, అది గ్రూప్ కింద ఉంటాయి. ఇవి ఈ 4-5 ఏదైతే చెప్పానో ఇవి ఓకే. ఇప్పుడు చాట్ జీపీటీ ఎలా వాడాలి, లేకపోతే ఎల్ఎల్ఎం ఏంటి, లేదా వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, లేదా వీడియోస్ ఎట్లా తయారు చేయాలి, ఇట్లా బేసిక్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి నేర్చుకున్నా కూడా మీకు బెటర్ ఉంటుందండి. దానికి ఎన్ని గంటలు చెప్తారంటే ఒక 15-20 గంటలు చెప్తారండి, అంత 15-20 గంటలు ఇక్కడ ఎక్కువ పట్టదు. సో ఈ మాడ్యూల్స్ 1-on-1 ఉంటాయి. ప్రాబ్లీ 2-3 పీపుల్ కలిపి పెట్టమన్నాను, ఎందుకంటే 1-on-1 ఇంటరాక్షన్ కొంచెం బెటర్గా ఉంటుంది. ఆబ్వియస్గా 1-on-1 అవి అంటే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. బట్ ఎనీవే అది ఒకసారి మీరు మాట్లాడుకుని అది మీకు కన్వీనియంట్గా ఉండి వాళ్ళు కన్వీనియంట్గా ఉంటే మీరు ముందుకి వెళ్ళి చేయొచ్చు. జనరల్గా ఎందుకంటే మన దగ్గర ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో కొంతమంది స్టూడెంట్స్కి ఏదైనా ఉంటే మీరు టీచర్స్ ఇస్తాం కదండి, అలా ఇచ్చిన టీచర్స్లో కొంతమంది టీచర్స్ని ఐడెంటిఫై చేసి సరే ఆన్లైన్ చెప్తారని అడిగితే చెప్తారు. బట్ సరే వాట్ ఎవర్ ద నామినల్ కాస్ట్ ఏదైతే ఉంటుందో సరే మరి వాళ్ళు అవ్వాలి సర్వే అవ్వాలి కదండి. సో డెఫినెట్గా చెప్పమని చెప్పాను. సో ఇవి తక్కువ టైంలో సమ్మర్ కోర్సెస్లో మీరు కొంచెం బెటర్గా ఆ పరిచయాన్ని చేస్తూ కొంచెం డెప్త్ వెళ్ళి వదిలేస్తారు. తర్వాత ఫర్దర్గా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తద్వారా తర్వాత జూన్ నుంచి రెగ్యులర్ క్లాసెస్ ప్లాన్ చేస్తున్నామంటే ఆన్లైన్ అంటే త్రూఅవుట్ ద ఇయర్ అంటే 8th క్లాస్ త్రూఅవుట్ ద ఇయర్, 7th క్లాస్ త్రూఅవుట్ ద ఇయర్, 9th త్రూఅవుట్ ద ఇయర్, 10th త్రూఅవుట్ ద ఇయర్, ఈవెన్ 11th 12th కూడా పర్టికులర్గా జేఈకి సంబంధించి లేదా నీట్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ అనుకోండి, లేదా ఫుల్ లెంగ్త్ క్లాసెస్ అనుకోండి. బేసిక్స్ అండ్ కాన్సెప్ట్స్ మాత్రమే ఫుల్ లెంగ్త్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ వేరే స్కూల్లో వేరే కాలేజీలో చదువుతారు, ఆన్లైన్ కదండి. నాకేమీ కాలేజీ ఏమీ లేదు కదా. మీరు కాలేజీకి వెళ్తూ స్కూల్కి వెళ్తూ కాన్సెప్ట్స్ వల్ల ఇంకా డెప్త్ డెరివేషన్స్ థియరీగా డెప్త్ వెళ్ళడానికి చేస్తే బాగుంటుంది. త్రూఅవుట్ ద ఇయర్ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం అయితే నాకు ఉంది. మోస్ట్లీ ఈ ప్రోగ్రామ్ అంతా అయింది ఇది బెటర్గా సక్సెస్ అయింది బాగుంది అనిపించినప్పుడు జూన్లో స్టార్ట్ చేసి త్రూఅవుట్ ద ఇయర్ ప్రోగ్రామ్ రన్ చేద్దాం అనుకుంటున్నా. ఆ ప్రోగ్రామ్ అనేది 4th 5th క్లాస్ నుంచి కూడా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మోస్ట్లీ ఓన్లీ మ్యాథ్స్ ఒకటే కాదు, ఈవెన్ ఫిజిక్స్ కూడా ఉంటుంది. కెమిస్ట్రీ చేయాలా లేదా బయాలజీ ఇంకా నేను డిసైడ్ అయితే అవ్వలేదు, కానీ మ్యాథ్స్ ఫిజిక్స్ పక్కగా ఉంటుంది, ఎందుకంటే ఇవి చాలా అవసరం కాబట్టి. సో అది జూన్ నుంచి ఉంటుంది, అది ఇయర్ లాంగ్ ఉంటుంది. అది